కీర్తనలు 84వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు తమ యొక్క జీవితంలో ఎక్కువ సమయం దేవుని యొక్క మందిరములో ఎవరైతే గడపడమనేది జరగగలుగుతుందో వారు ధన్యులుగా పిలువబడగలుగుతారు. ధన్యులు అని సర్వసాధారణంగా ఎవరు పిలువబడగలుగుతారు అనగా, ఈ లోకంలో దేవుని నుండి అనేకమైన మేళ్లను, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు పొందుకొని అనేక మంది ప్రజల మధ్యన ఒక అభివృద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండగలుగుతారో, అభివృద్ధి లేని వారు అభివృద్ధి చెందినటువంటి వ్యక్తుల్ని చూచి వీరు ఎంత ధన్యులు. ఎందుకు అనగా, దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి విధానం జ్ఞాపకానికి తెచ్చుకున్నటువంటి సమాజం వారిని ధన్యులు అని చెప్పడం జరగగలుగుతుంది. అయితే ఆ ధన్యత అనేటువంటిది ఒక వ్యక్తికి ఎలా సాధ్యమవుతుంది అనేది మనం ఆలోచించగలిగితే, దేవుని యొక్క మందిరములో ఉండి ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా స్తుతించడం అనేది జరగగలుగుతుందో, అలా మందిరములో దేవుణ్ణి స్తుతించేవారు ధన్యులు అని పిలువబడేటువంటి ఒక అభివృద్ధిలోనికి రావడం అనేది జరగగలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినటువంటి వారు ధన్యతతో కూడినటువంటి ఆశీర్వాదాలు ఎంతోమంది పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అప్పటి వరకు తన జీవితంలో పిల్లలు లేనటువంటి హన్నా షిలోహులో ఉన్న దేవుని మందిరముకు ఆమె వెళ్ళుటను బట్టి, సమయాన్ని మందిరములో గడుపుటను బట్టి, మందిరములో ప్రార్థించుటను బట్టి, మందిరములో ఏడ్చేటువంటి విధానాన్ని బట్టి ఆమె ఆ మీదట ఒక ధన్యురాలుగా పిలువబడగలిగాది. కారణం ఏమిటి అనగా, అప్పటి వరకు తనకు పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి ఒక గొడ్రాలుగా ఆమె పిలువబడినప్పటికీ కూడా దేవుని మందిరములో ఆమె ఉండుటను బట్టి, దేవుణ్ణి ప్రార్థన చేయుటను బట్టి ఆమెని దేవుడు ఒక ధన్యతలోనికి తీసుకుని వెళ్ళగలిగాడు. రెండవదిగా మనం చూడగలిగితే సామెతలు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. సామెతలు 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యథార్థవంతుడగు నీతి మంతుని యొక్క పిల్లలు వారి తదనంతరము కూడా ధన్యులగుదురు అంటాడు. అంటే ఒక యథార్థవంతుడు, ఒక నీతి కలిగిన వాడు, వాని జీవితంలో వారి పిల్లలు ఏమవుతారు? వారు ధన్యులగుదురు అంటాడు. అనగా ఇక్కడ నీతి మంతుని యొక్క సంతతి ధన్యులు కాగలుగుతారని బైబిల్ చెబుతూ ఉంది. మనం ఒక కుటుంబములో మనము నీతి కలిగిన వారుగా, యథార్థత కలిగిన వారుగా
మనము జీవించడం అనేది జరగగలిగితే, దేవుడు మనకు కలిగినటువంటి పిల్లలను దేవుడు ఆయన వారిని ధన్యులుగా దేవుడు చేయగలుగుతాడు. పలానా ఆమె కుమారుడు, పలానా ఆమె కుమార్తె ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు అని సంఘమైన సమాజమైన ఒక రోజున చెప్పేటువంటి పరిస్థితులు కూడా రావడం జరుగుతుంది. ఎందుకు వారు ధన్యులుగా అనేకుల చేత అలా చెప్పించుకుంటున్నారు అంటే, వారిని కన్న తల్లి తండ్రి కూడా వారు యథార్థవంతులుగా జీవించారు, వారి నీతిమంతులుగా జీవించగలిగారు. వారిలోని యథార్థత, వారిలోని నీతి యొక్క ప్రభావం పిల్లల మీద పడుటను బట్టి వారు వృద్ధి చెంది ధన్యులుగా పిలువబడేటువంటి పరిస్థితికి దేవుడు తీసుకుని రావడం అనేది జరగగలుగుతుంది. ఎంతోమంది జీవితాల్లో నీతి లేకుండా, యథార్థత లేకుండా జీవించుటను బట్టి వారి కలిగిన పిల్లల యొక్క జీవితం కూడా ధన్యకరమైనటువంటి అభివృద్ధిని అనేక మంది వ్యక్తులు చూడలేని పరిస్థితులు కూడా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు మన జీవితంలో ఏమీ లేని వారుగా మనం బ్రతికినా, అయితే మనలో యథార్థత కలిగి నీతి కలిగి మనము జీవించాం. అది మన బిడ్డల మీద దాని ప్రభావం ఎంతవరకు పనిచేసింది అంటే, వారు ధన్యులు అని అనిపించుకునేటువంటి అభివృద్ధి వరకు కూడా తీసుకుని వెళ్ళగలిగాది. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము అని చెప్పడంలో సందేహం లేదు. కొద్దిమంది కుటుంబ జీవితాలలో అభివృద్ధిని వెంటనే చూడగలుగుతారు. మరికొన్ని కుటుంబాలలో అభివృద్ధిని ఆలస్యంగానూ చూడడం జరగగలుగుతుంది. ముందైనా ఆలస్యమైన అభివృద్ధి అనేది మాత్రం ఉండడం జరుగుతుంది. అందుకే దేవుని బిడలగా మన పిల్లలు ఇతరుల చేత ధన్యులు అని అనిపించుకోవాలి అంటే, భూమి మీద బ్రతికినంత వరకు కూడా యథార్థంగా బ్రతకాలి, నీతిగా మనం బ్రతకాలి. ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి మనం బ్రతకడం నేర్చుకోగలుగుతామో, మన బ్రతికి ఉన్నట్లుగానే మన పిల్లలు మన కళ్ళ ఎదుటే మనలో ఉన్నటువంటి ఆ దైవత్వపు యొక్క గుణముల ప్రభావం వారి మీద పడగలిగి, వారు అనేకుల చేత ఆ మీదట వీరెంత ధన్యులు, ఎంత అభివృద్ధిలోనికి రాగలిగారు అనేటువంటిది చెవులారా మనం వినగలుగుతాం. ఆ రోజున ఇటువంటి వాక్యం జ్ఞాపకానికి రాగలిగి దేవుని దగ్గర మనం ఎంతో మహిమ తెచ్చేటువంటి రీతిగా చక్కని ఆరాధన కూడా మనము చేయగలుగుతాం. మరింతగా దేవునికి కృతజ్ఞులుగా జీవించటానికి కూడా అవకాశం అనేది కలుగగలుగుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి కూడా మనం నడుచుకునేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గాన సామెతలు 20వ అధ్యాయం 28వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయం 14వ వచనములో మనం చూడగలిగినట్లయితే, నిత్యము భయము కలిగి ప్రవర్తించినటువంటి వాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఈ సామెతలు 28:14లో చూస్తే భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటాడు. అనగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఏముండాలి అంటే భయం ఉండాలి. ఏ విషయంలో భయం ఉండాలి అంటే, మనం నమ్ముకున్న దేవుని బిడ్డలైన మనం భయపడవలసిన దేనికి అంటే ఒక్క పాపానికి మనం భయపడాలి. బైబిలు గ్రంథంలో యోసేపు తన జీవితంలో తనకి పాపం చేయటానికి అవకాశం తనకు కలిగినప్పటికీ కూడా, అవకాశం వచ్చాది అని అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నా దేవునికి నన్ను, నా దేవుని యొక్క నీతి నుండి నన్ను దూరం చేసేటువంటి పాపము నా మధ్య ప్రత్యక్షం కాగలిగాది. నేనెక్కడ కానీ దేవునికి దూరం కాను, నేనెక్కడ కానీ దేవుని నీతికి దూరం కాను.
దేవునికి దేవుని నీతికి దూరం చేసేటువంటి పాపము నా ముందుకు వచ్చింది అని పాపాన్ని చూచి తను భయపడి ఆ స్థలము నుంచి యోసేపు పారిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, మనము దేవుని బిడలం. మనం ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మన మనస్సాక్షి మన గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది చెడు, నువ్వు చేసేది పాపం, నువ్వు చేసేది అన్యాయం, నువ్వు చేసేది మోసం, ఇది దైవ దృష్టికి మంచిది కాదు అని మనస్సాక్షి ద్వారా మనం ఎంత గద్దించబడినప్పటికీ కూడా, గద్దింపుకు కూడా మనం ఏమాత్రమూ లోబడకుండా కొన్ని పొరపాట్లు మనము చీటును బట్టి మన యొక్క జీవితంలో ధన్యతను మనం పోగొట్టుకునేస్తూ ఉంటున్నాం. ఆ యొక్క చెడు ప్రభావం మన పిల్లల మీద పడుటను బట్టి వారు ఎక్కడ కానీ వృద్ధిలోనికి రాలేక, ధన్యులు అని అనిపించుకోలేక ఒక్కొక్కసారి వారన్ని విషయాల్లో కూడా వెనుకబడిన పరిస్థితులు ఎదురు కాగలుగుతాయి. బైబిల్ చెబుతుంది, భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని. కాబట్టి మనం భయము కలిగి ప్రవర్తించాలి. జీవితంలో ఎవడో మనల్ని కొడుతాడని వానికి భయపడవలసిన పని లేదు. ఎవడో మన కీడు కలిగించగలుగుతాడని భయపడవలసిన పని లేదు. లేక జీవితంలో ఏదో కొన్ని సమస్యలు మన ముందు నిలవగలిగి అవి మనం పట్టుకుని బాధిస్తున్నాయని వాటికి మనం భయపడవలసిన పని లేదు. మన ముఖ్యముగా ఈ భూమి మీద భయపడవలసింది ఏమిటి అంటే, నా దేవుని నుండి నన్ను దూరం చేసి, నా దేవుని నీతి నుండి నన్ను దూరం చేసేటువంటి ఆ పాపానికి మనం భయపడిన వ్యక్తులను కాగలిగినట్లయితే ఆ పాపం మనలోనికి రాదు. అది రానప్పుడు మనము నీతిమంతులమే, మనము భక్తి కలిగిన బిడ్డలమే. ఆ జీవితం మనకు ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా అది మన వృద్ధికి తెస్తుంది. అనేకుల ద్వారా మనం ధన్యులు అని అనిపించుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. దైవవాక్యం ఆ విధంగానే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రోజుల్లో అనేక మంది మనస్సాక్షి అనగా హృదయ గద్దింపు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా మనుషులు స్పందించకుండా పాప భయము లేని వ్యక్తులు ఎంతోమంది పాప విషయంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా చేసి దేవుని యొక్క ధన్యతను పొందుకోలేని పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. మన కంటితో, మన చెవులాన కూడా మనం వింటూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడలైన మనము బ్రతికినంత కాలము కూడా మన మనస్సాక్షికి విరుద్ధమైన, దేవునికి విరుద్ధమైన, లేక ఒక్కొక్కసారి మన హృదయ గద్దింపు బట్టి ఏది చెడుని తెలుస్తుందో దానికి భయపడిపోయి మనం వాటికి దూరంగా ఉండి మనము జీవించే వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ అదే మనకు తెలియపరుస్తున్నది. ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు భవిష్యత్తులో మనం ఊహించని స్థాయికి దేవుడు మనలను తీసుకుని రావడం అనేది జరగగలుగుతుంది. ఈరోజు లోకములో పాప భయము లేదు, దేవుని భయము లేదు. ఇవి ఎవరికైతే ఉండదో వాడు స్వేచ్ఛానుసారి. ఇంకా వాణ్ణి ఎవడు అదుపులో తీసుకురాలేడు. వాడు ఎవ్వనికి కానీ తల వంచలేడు. వాని హృదయం కఠినముతో ఉండడం జరగగలుగుతుంది. వానిని మనం మూర్ఖుడు అని కూడా చెప్పవచ్చు. లేక వానిని అంతరంగ అహంకారి అని కూడా మనము చెప్పవచ్చు. ఎందుకు అనగా వాడు పాపపు యొక్క భయము లేక, దేవుని యొక్క భయము లేక ఒక స్వేచ్ఛానుసారిగా ఇక తన జీవితంలో నాకు నేనే, నాకింకెవరూ లేరు అనేటువంటి విధానంలో జీవించేటువంటి వ్యక్తి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అలాంటి యొక్క వ్యక్తి జీవితం ఎప్పటికీ ఎన్నటికీ కూడా తన సొంత ఇంటి వారి ద్వారా కానీ, సమాజములో కానీ, ఎవరి ద్వారా కానీ తాను ధన్యుడు అని అనిపించుకోవటానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలైన మన జీవితంలో పాప భయాన్ని కలిగి మనము జీవిస్తే మన చెంతకు రాదు పాపం. అది రానప్పుడు
దేవునితో మన సన్నిహితం, దేవుని నీతితో మన సహవాసం, ఇదే మనలను ధన్యతలోనికి తీసుకుని వెళ్ళగలుగుతుంది. బైబిల్లో నీవు చూడు, అదే పరిశుద్ధ గ్రంథం యోబు 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యోబు 5:17 మనం చదువుకుందాం. దేవుడు గద్దించునటువంటి మనుష్యుడు ధన్యుడు. తర్వాత, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఈ వాక్య భాగములో చూస్తే దేవుడు గద్దించు మనుష్యుడెవడు? ధన్యుడు. ఇప్పుడు దేవుడు మన మధ్యకు దిగి రాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన సేవకుల మూలాన ఒక్కొక్కసారి దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. నా కుమారుడా, నువ్వు వెళ్ళే త్రోవ మంచిది కాదు. నా కుమార్తె, నువ్వు వెళ్ళే త్రోవ మంచిది కాదు, అది చెడ్డది అని మనిషి యొక్క బాగోగును కోరిన దేవుడు వారిని గద్దించినప్పుడు, వారిని మందలించినప్పుడు, ఆ గద్దింపును స్వీకరించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు దైవ దృష్టికి ఏమవుతాడు? ధన్యుడు కాగలుగుతాడు. ఒక్కొక్కసారి మనం కొద్దిమంది విషయంలో మనం గద్దించినప్పుడు, మందలించినప్పుడు అనేక మంది వ్యక్తులు దాన్ని స్వీకరించరు. నన్నేంది గద్దించేది, నన్నేంది మందలించేది, నన్నేంది హెచ్చరించేది, నాకేంటి బుద్ధి చెప్పేది, అసలుకు ఎవరతను, ఎవరీమే అనిన వారు కూడా ఎంతోమంది నేను చేసే సేవలో ఎంతోమంది. అయితే వారి జీవితాలు ఈ రోజున ఎలా ఉంటున్నాయి అంటే, ఆత్మీయత అనేదే లేకుండా జీరోలో వారు ఉంటూ ఉన్నారు. లోకరీతిగా ఎన్ని వారికి ఉండినా అవేవి మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళవు. లోకములో ఏమీ లేకుండా ఆత్మీయత కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు ఒకరోజు దానితో పరలోకాన్ని కొని నిత్యత్వంలోనికి తాను వెళ్ళిపోవడం జరిగిపోతుంది. మీ అందరికీ తెలిసిన మాటే, లాజరు ఏమీ లేనివాడు, ధనవంతుడు, అన్నీ ఉన్నవాడు. అయితే తన ధనాన్ని బట్టి పరలోకాన్ని కొనుక్కోలేకపోయాడు. అయితే లాజరు ధనవంతుడు కాకపోయినా, ఏమీ లేకపోయినా తనలో కూడా దైవత్వపుకు సంబంధించిన భక్తి అది ఉండగలిగాది. అందుకే తాను అబ్రహాము రొమ్మున ఉండగలిగాడు, ధనవంతుడు యాతన పడే స్థలములో ఉండగలిగాడు. కావున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో ఒక్కొక్క వాక్యం కూడా మన యొక్క అంతరంగానికి అర్థమయ్యేటటువంటి రీతిగా దేవుడు మాట్లాడేటప్పుడు మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే గాన, ఈ లోకంలో మనకి ఏది ఉండినా ఏది లేకపోయినా మనకు దేవుడనేవాడు మనకు ఉండగలిగినట్లయితే ఆయనే మనను పాలించి మన భవిష్యత్తును పోషించి నడిపించటానికి శక్తి కలిగిన దేవుడు ఉంటున్నాడనే ధైర్యంతో మన ముందుకు వెళ్ళాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా మార్గాలు తప్పిపోయినప్పుడు, దేవుని దృష్టికి వారి విరోధంగా తప్పు చేసినప్పుడు దేవుడే శత్రువులు వారి మీదికి పంపించాడు. వచ్చిన శత్రువులందరూ వీరిని పట్టుకుని చెరలో పెట్టుకోగలిగారు. చాలా సంవత్సరాలు అనుభవించారు. దేవుడిచ్చిన శిక్షను ఎవరు కానీ ఆ రోజుల్లో తృణీకరించిన వారు ఉన్నారు, తృణీకరించకుండా స్వీకరించిన వారు ఉంటున్నారు. అలా దేవుడు ఇచ్చినటువంటి శిక్షను స్వీకరించిన వ్యక్తులు ఎవరైతే ఉండగలిగారో వారు దేవుని దృష్టిలో మంచి అంజూరపు యొక్క పండ్ల వంటి వారుగా పిలువబడినట్లు బైబిల్లోనే మనకు రాయబడి ఉంది. మీరు నాకు మంచి అంజూరపు యొక్క పండ్ల వంటి వారు, నేను మిమ్మల్ని లక్ష్య పెడుతున్నా, ఎందుకంటే నేనిచ్చినటువంటి శిక్షను మీరు తృణీకరించకుండా దాన్ని స్వీకరించగలిగితే కాబట్టే
మీరు మంచి అంజురపు యొక్క పండ్ల వంటి వారు అని ఇర్మియాలో రాయగలుగుతాడు. దేవుడు మనకిచ్చే శిక్ష ఎందుకు అంటే మనము క్రమశిక్షణలోనికి రావటానికి. ఎక్కడో తప్పిపోయాం, ఆ శిక్ష వచ్చినప్పుడు ఆ తప్పిపోయినది మనకు జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఒక సరైన క్రమములోనికి మనం రావటానికే దేవుడు ఒక్కోసారి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇది మన మేలు కోసమే. అది మనము గ్రహించి ఆ విధంగా మనము నడుచుకోవడం జరగగలిగితే తప్పనిసరిగా వారు వృద్ధి చెందుతారు. వృద్ధిని బట్టి అనేకుల ద్వారా ధన్యులు అని అనిపించుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది.